ఇవాళ హైకోర్టు యొక్క తీర్పుని నిరుద్యోగ లోకం మొత్తం కూడా హర్షిస్తూ ఉన్నది. కాకపోతే కోర్టు తీర్పు ప్రకారం కేవలం రీవాల్యుయేషన్తో అది న్యాయం జరగదు. ఎందుకంటే గ్రూప్ 1 ప్రాథమిక దశ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అడుగడుగున నిర్లక్ష్యం వహించింది, రిజర్వేషన్ల ఉల్లంఘన జరిగింది, అవసరమైన వాళ్ళని తీసుకొచ్చి ఎగ్జామ్ రాపించింది, ఒకటే సెంటర్లో 74 మందిని సెలెక్ట్ చేసే విధంగా వ్యవహరించింది, అవినీతికి ఆస్కారం ఇచ్చింది, వాల్యుయేషన్లో తప్పులు జరిగినాయి, ఎన్నో ఆటంకాలు జరిగినాయి. మనం మొదటి నుంచి కనుక చూసే ఒక ప్రయత్నం చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవో నెంబర్ 29 అనేది తీసుకొచ్చి దాని కారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలని ఓపెన్ కాంపిటీషన్లోకి రాకుండా కేవలం రిజర్వేషన్లో మాత్రమే వచ్చే విధంగా జీవో 29 అనేది తీసుకొచ్చి కంప్లీట్గా ఓసీ అభ్యర్థులు ఎక్కువ మంది వచ్చే విధంగా చేసింది. ఇది మొదటి ఉల్లంఘన. ఎగ్జామ్ ఫిలిమ్స్ రాసిన తర్వాత కూడా 150 క్వశ్చన్లలో 14 నుంచి 17 క్వశ్చన్లు తప్పుడు క్వశ్చన్లు వచ్చాయి. ఆ క్వశ్చన్లో కూడా కరెక్షన్ చేసి అన్ని కూడా ఇచ్చినా కూడా దాన్ని టిఎస్పిసి తీసుకోలేదు. దాని కారణంగా మరికొంతమందికి నష్టం జరిగింది. ఇంకో అంశం ఏంటంటే నోటిఫికేషన్ రెండోసారి విధించినప్పుడు వాళ్ళు కలిపిన 63 పోస్టులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఇవ్వాలి. కానీ 563 పోస్టులకు ఎలిజిబిలిటీ ఇచ్చి సెకండ్ అప్లికేషన్ చేసిన వాళ్ళకి రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళకి గ్రూప్ 1 మెయిన్స్ రాసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ 3 ఉల్లంఘనలు ప్రాథమిక దశలో జరిగినాయి. ఆ తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత వాల్యుయేషన్లో అడుగడుగున తప్పులు జరిగినాయి. ఏం జరిగినాయి అంటే దాదాపుగా పేపర్ దిద్దిన వాళ్ళందరూ కూడా జేఎల్ నుంచి డిఎల్ గా ప్రమోషన్ పొందినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు. వాళ్ళందరూ కూడా తెలుగు మీడియంలోనే ఎగ్జామ్ రాశారు. తెలుగు మీడియంలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పేపర్లు దిద్దిన కారణంగా ఆ పేపర్ సరిగా అర్థం కాదు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళందరూ కూడా కర్సివ్ రైటింగ్ లో అందంగా రాస్తారు. అంటే రైటింగ్ అందంగా చూశారు తప్ప దాంట్లో కాన్సెప్ట్ ఏముంది, కంటెంట్ ఏందన్న అంశం కూడా అవగాహన లేకుండా మార్కులు వేశారు. ఇక్కడ గ్రూప్ 1 అంటే ఫిలిమ్స్ లాగా ఉండదు, మెయిన్స్ లో రిటర్న్ మాదిరిగా ఉంటుంది. ఒక్కొక్క పేపర్ లో 15 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ కు 1 మార్క్ ఎక్కువ వేసినా కూడా మొత్తంగా 10 మార్కుల క్వశ్చన్ 70 క్వశ్చన్లు. 70 క్వశ్చన్లు అంటే ఒక్కొక్క క్వశ్చన్ 1 మార్క్ ఎక్కువ వచ్చినా కూడా 70 మార్కులు యాడ్ అవుతాయి. దాంతో పాటు ఆ ఎస్ఏ రైటింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ కు 3-4 మార్కులు వేసినా కూడా అక్కడ కూడా యాడ్ అవుతుంటాయి. ఇట్లా మొత్తంగా ఒక్కొక్క అభ్యర్థికి 70-80 మార్కులు ఎక్కువ వేశారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. దాని ఫలితం ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళు ఏమో 400-380 దగ్గర ఆగిపోతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళందరూ 450 పైన రావడానికి కారణమైంది. కాబట్టి పేపర్ వాల్యుయేషన్ లో చాలా గందరగోళాలు జరిగినాయి. ఇది రెండో అంశం. దీని కారణంగా 563 ఉద్యోగాలలో దాదాపు 400 మంది వరకు అనర్హులే పేపర్ వాల్యుయేషన్ ద్వారా వచ్చారు. మరొక అంశం ఏంటంటే మొదటి నుంచి నేను ఆరోపణ చేసే అంశం ఏంటంటే గ్రూప్ 1 ని క్రీమ్ పోస్టులన్నీ కూడా ముఖ్యమంత్రి, మంత్రివర్గం, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రీమ్ పోస్టులను అమ్ముకున్నారు, తమ ఆమ్యామ్యాలకు ఇచ్చుకున్నారు. దాని ద్వారా 100 పోస్టుల పైన పోయినాయి. అంటే 563 ఉద్యోగాలలో దాదాపుగా 500 మంది వరకు అనర్హులే ఈ ఉద్యోగాలు పొందినట్టుగా మనకు ఆ తర్వాత లెక్కలు మొత్తం చూస్తే కూడా అర్థమవుతుంది. దీనిపైన మొదటి నుంచి నేను మాట్లాడుతున్న కారణంగా నా పైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ₹1,00,00,000 పరువు నష్టం దావా కేసు వేశారు. దాంతో పాటుగా బేగం బజార్ లో కేసు పెట్టారు. దాంతో పాటు సిటీ సివిల్ కోడ్ నుంచి మరొకసారి లీగల్ నోటీస్ పంపించారు. అంటే ప్రశ్నించే గొంతుకుల పైన వీళ్ళని అణిచివేస్తే మా ఇష్టం ఉన్నట్టుగా ఉద్యోగాలు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందని ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ మొత్తం గ్రూప్ 1 మొత్తం కూడా రాష్ట్ర ప్రజల విషయంలో మొత్తంగా వాళ్ళకు అనుకూలంగా తాకట్టు పెట్టుకుని ఉద్యోగాలు కొల్లగొట్టినట్టుగా మనకు కనబడతా ఉంది. గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పేపర్లు న్యూజిలాండ్ లో అమ్మారు అని చెప్పేసి పేపర్లు ఆడ ఎగ్జామ్ రద్దు చేశారు. అయ్యా వాళ్ళ పేపర్లు మాత్రమే లీక్ అయినాయి. పల్లీలు పుట్టినలాగా పేపర్లు అమ్ముకున్నారని ఆరోపించిన రేవంత్ రెడ్డి ఈయన ఏకంగా వాళ్ళ పేపర్లు అమ్మితే ఏకంగా ఉద్యోగాలు అమ్మిండు. దీని ద్వారా అసలైన అభ్యర్థులు ఎవ్వరు కూడా గ్రూప్ 1 లో సెలెక్ట్లోకి రాలేదు. దీని పైన దాదాపుగా 2 నెలల పాటు వాదనలు కొనసాగినాయి. రచనారెడ్డి గారు గ్రూప్ 1 అభ్యర్థుల తరపున ఆమె వాదనలు వినిపించినది. వాళ్ళ కోర్టు తీర్పు కూడా నిరుద్యోగ అభ్యర్థులకు అనుకూలంగా వచ్చింది. రీవాల్యుయేషన్ చేయండి 8 నెలల్లోగా. ఒకవేళ రీవాల్యుయేషన్ లో కూడా మళ్ళీ గందరగోళం కనుక చెలరాగితే రీ ఎగ్జామ్ పెట్టడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు సారాంశంలో
రీవాల్యుయేషన్ చేస్తారా, అది సాధ్యం కాకపోతే రీ ఎగ్జామ్ పెట్టండి అన్నట్టుగా హైకోర్టు యొక్క తీర్పు ఉన్నది. ఆ తీర్పు సంబంధించిన ప్రతులు కనుక 225 పేజీల నివేదిక బయటకు వస్తే గానీ వాట్ ఈస్ ద అంటే హైకోర్టు యొక్క న్యాయమూర్తి గారు ఏ అంశాలను పరిగణన తీసుకొని తీర్పిచ్చారు, నిజంగా జరిగినటువంటి వాదనలు ఏంటి అన్న అంశాలు బయటికి రావడానికి అవకాశం ఉంది. ఈ తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు అధికారికంగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగుల్ని బలిపశువులు చేస్తున్న ప్రభుత్వం ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికే నేను 2 సార్లు హంగర్ స్ట్రైక్ జరిగింది, అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఈసారి తాడో పేడో తెలుసుకోవడం కోసం సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎస్ఐ కానిస్టేబుల్ మీరు ఇచ్చిన హామీలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాల సంబంధించిన నోటిఫికేషన్ ఇవాళ సెప్టెంబర్ 15 నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూడా నేను మొదలు పిలుపునివ్వడం జరిగింది. సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి ఆమరణ నిరాహార దీక్షకు చేయడం జరుగుతుంది. నేను గ్రూప్ 1 అభ్యర్థులకు ఇచ్చే చెప్పే అంశం ఏంటంటే కేవలం రీవాల్యుయేషన్ ద్వారా వాళ్ళు చేసే తప్పులన్నిటికీ న్యాయం జరగదు. న్యాయం జరగాలంటే మళ్ళీ ఫిలిమ్స్ మెయిన్స్ 2 కూడా మళ్ళీ తిరిగి నిర్వహించాలా. జీవో నెంబర్ 29 పక్కన పెట్టాలి. కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళ కేవలం 63 ఉద్యోగాలకు మాత్రం అవకాశం ఇచ్చే విధంగా చెయ్యాలా, చేసే విధంగా ప్రయత్నం చేయాలా. నిరుద్యోగులంతా రోడ్లెక్కి కొట్లాడితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మొత్తంగా తీర్పునైతే స్వాగతిస్తున్నాం, కానీ తీర్పు చెప్పినటువంటి అంశాల ఆధారంగా పూర్తిస్థాయిలో న్యాయం జరగకపోవచ్చు. కాబట్టి పోరాటాల ద్వారా మళ్ళీ రోడ్డెక్కి ప్రభుత్వం యొక్క మెడలు వంచి 563 ఉద్యోగాలు దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా అన్ని పోస్టులు వస్తాయంటే రావు. కాబట్టి నిరుద్యోగులంతా స్పందించి కొట్లాడి 563 ఉద్యోగాలకు మళ్ళీ ఫిలిమ్స్ మెయిన్స్ నిర్వహించే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి సర్కారుకు నూకలు దగ్గర పట్టినే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఏ నిరుద్యోగులైతే నీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారో రేపు అదే నిరుద్యోగులు మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్లు కూడా ప్రభుత్వం యొక్క తొత్తులుగా మారారు. వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు. ఇది ఒక రాజ్యాంగబద్ధ బాడీ అయినప్పటికీ స్వతంత్రంగా వ్యవహరించాల్సిన వీళ్ళు ప్రభుత్వానికి లొంగిపోయి వ్యవహరిస్తూ ఉన్నారు. ముందుగాల ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ డీజీపీ గారిని అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ గారి పైన క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపాలి. జైలు పంపితే మరొకసారి అవకాశం ఉంది. ఈ పేపర్ రీవాల్యుయేషన్ పైన కూడా నిరుద్యోగులు ఎవ్వరికి కూడా నమ్మకం లేదు. నమ్మకం కుదరాలంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలోనే రీవాల్యుయేషన్ జరగాలి. వాస్తవంగా రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం కల్పించాలని చెప్తుంది. కనుక ప్రాంతీయ భాష అయినటువంటి తెలుగు, రాష్ట్ర అధికార భాష అయినటువంటి తెలుగుకి ఇక్కడ తీవ్రమైన అన్యాయం జరిగింది. మెయిన్స్ కి తెలుగు మీడియం అభ్యర్థులు 40% మంది సెలెక్ట్ అయితే తీరా ఫైనల్ రిజల్ట్ లో 9.95% మాత్రమే ఉన్నారు. కాబట్టి కంప్లీట్ గా అన్యాయానికి గురైన వాళ్ళు ఎవరంటే తెలుగు మీడియం అభ్యర్థులు. ఆ తెలుగు మీడియం అభ్యర్థులు వాళ్ళు హైకోర్టులో పోరాటం చేశారు, కోర్టులో కేసు చేశారు, కొట్లాడారు. కాబట్టి వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే తెలుగు మీడియం పైన నిజంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు 10-13 ఏళ్లుగా ఎదురు చూసిన వాళ్లకు న్యాయం జరగాలంటే నిక్కచ్చిగా మళ్ళీ ఫిలిమ్స్ మెయిన్స్ పెట్టాలి. ఆ మెయిన్స్ తరహాలో నిర్వహించేప్పుడు క్వాలిఫై ఎగ్జామ్ కేవలం ఇంగ్లీష్ ఒక్కటే ఉండొద్దు, తెలుగు అనే పేపర్ కూడా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పెట్టి అలా చేస్తేనే తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ 563 ఉద్యోగాలు వచ్చే 50 ఏళ్లలో రాలేదు, గత 50 ఏళ్లలో రాలేదు, ముందు 50 ఏళ్ళలో రాబోవు కూడా. కాబట్టి దీనిపైన కొట్లాడి నిలబడి 563 ఉద్యోగాలకి నిజంగా కష్టపడ్డ వాళ్ళకి నిజంగా ఎగ్జామ్ లో రైటింగ్ స్కిల్స్ ఉన్న వారికి రావాలి. కానీ ఏదో ఇంగ్లీష్ 4 ముక్కలు రాసి కర్సివ్ రైటింగ్ లో రాసి అందంగా రాసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అనేది సరి అయినటువంటి రీతి కాదు. కాబట్టి తీర్పు అనేది వాళ్ళ నిరుద్యోగుల యొక్క విజయము, ప్రభుత్వానికి చెంపపెట్టని అంశాన్ని నిరుద్యోగ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి మొదటి నుంచి జీవో నెంబర్ 29 కాంచి న్యాయం జరగాలంటే, తప్పుడు క్వశ్చన్ల నుంచి న్యాయం జరగాలంటే ఇప్పటి వరకు ఈ యొక్క గ్రూప్ 1 పైన దాదాపుగా 30-40 కేసులు పట్టాయి. ఆ 40 కేసులకు న్యాయం జరగాలంటే మొదటి నుంచి ఫిలిమ్స్ ఎగ్జామ్ నుంచి నిర్వహించి మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించి తప్పుడు తడకలు లేకుండా, అది కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్ల చేత ఎగ్జామ్ వాల్యుయేషన్ కనుక చేయిస్తే తెలుగు మీడియం వాళ్ళకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పేపర్, ఉర్దూ పేపర్లు ఉన్నాయి. ఉర్దూ పేపర్ తెలుగు మీడియం వాళ్ళు దిద్దారా దిద్దలేరు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు దిద్దారా దిద్దలేరు, కేవలం ఉర్దూ వచ్చిన వాళ్ళకి దిద్దాల్సిన అవసరం ఏర్పడుతుంది. అదే మాదిరిగా సివిల్స్ కి అయితే ఏ విధంగా తెలుగు మీడియం వాళ్ళు సివిల్స్ లో రాష్ట్రం సెలెక్ట్ అవుతారు, కానీ
ఇక్కడ గ్రూప్ 1 రాస్తే సెలెక్ట్ కాని ఒక పరిస్థితి ఉంది. కానీ తప్పుల తడకగా ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మారిపోయింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ప్రస్తుతం ఉన్నటువంటి టోటల్ ఉద్యోగులను మొత్తం తొలగించి నూతన బాడీని కొత్తగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వీళ్ళు ప్రక్షాళన అంటారు కానీ ఏ ప్రక్షాళన జరగలేదండి. ఒక చైర్మన్, సభ్యులు మారారు తప్ప అవుట్ సోర్సింగ్ సిబ్బంది కానీ, కాంట్రాక్ట్ సిబ్బంది కానీ, ఏ సిబ్బంది కానీ జరగలేదు. పైగా గత గవర్నమెంట్ లో 14 పేపర్లు లీక్ అయ్యాయని చెప్పి సిట్ దర్యాప్తు చేశారు. ఆ సిట్ దర్యాప్తు ఏమైంది? సిట్ దర్యాప్తు దొంగలు ఎవరు, వాళ్ళందరి పైన శిక్ష వేశారంటే ఏది చేయలేదు. రేవంత్ రెడ్డి సర్కారు కేవలం మాటల సర్కారు, జూటా సర్కారుగా మారిపోయింది. కేవలం మైకు పట్టుకొని మాట్లాడుకో ముఖ్యమంత్రిగా మారిపోయింది కానీ పరిపాలన మొత్తం పడికేసింది. కాబట్టి ఈ యొక్క గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మీరు అన్నటువంటి హామీలను ఇంప్లిమెంట్ చేయాలంటే నోటిఫికేషన్లు జారీ చేయండి. లేదంటే నిరుద్యోగ ఉద్యమం ముందు మీరు కొట్టుకుపోవాల్సి వస్తుంది. రేపు సెప్టెంబర్ 15 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మరో ఉద్యమాన్ని నిర్మించడానికి సిద్ధమవుతున్నాం అని చెప్పేసి మీ న్యూస్ లైన్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను మేడం.